వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా పూర్తిగా సహకరిస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అయితే ఈ బడ్జెట్పై కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైస్ షర్మిల ఫైర్ అయ్యారు. తనదైన శైలిలో ఆమె ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని కోసం 15,000 కోట్లు అప్పుగా ఇచ్చారా, గ్రాంటుగా ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన 15,000 కోట్ల బడ్జెట్పై షర్మిల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 15 మంది ఎంపీలను మద్దతు ఇచ్చినందున ఒక్కొక్క ఎంపీకి 1,000 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేశారా అని తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవానికి టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. మరి షర్మిల ఏ లెక్కన మాట్లాడారో అర్థం కావడం లేదనే ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను అసలు బడ్జెట్ కాదని షర్మిల అన్నారు. ఇది ఎన్నికల తర్వాత మేనిఫెస్టో లాగా ఉందని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి 1,00,000 కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని కోరినట్టు ప్రచారం చేసుకున్నారని, మరి 15,000 కోట్లతోనే ఎందుకు సరిపెట్టారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారాన్ని సరిపుచ్చడంలో మర్మమేంటని నిలదీశారు. దీనిని బడ్జెట్గా చూడలేమన్న షర్మిల మేనిఫెస్టో మాదిరిగా ఉందన్నారు. దీనిలో ఏదైనా చెప్పుకోవచ్చని, ఎలాంటి హామీలనైనా ఇచ్చుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. ఇది పూర్తిగా ఎన్నికల తర్వాత మిత్రపక్షాల కోసం విడుదల చేసిన మేనిఫెస్టో లాగా ఉంది. చంద్రబాబు 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. నిజానికి ఏపీకి 12 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. అయినా 1,00,000 కోట్లు కూడా ఇవ్వలేదు. ఆయన ఎలా అడిగాడో ఆయనకైనా తెలుసా అని షర్మిల ఫైర్ అయ్యారు. బడ్జెట్లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని మాత్రమే అన్నారని, పోలవరంపై పొగడ్తలతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పునరావాస ఖర్చే 12,000 కోట్లుగా ఉందని, అలాంటప్పుడు కేంద్రం ఎంత ఇస్తుందో కూడా చెప్పకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్కు ఎంత నిధులు ఇస్తారు? హామీలు ఇస్తే సరిపోతుందా? 500 కోట్లు ఇస్తారా, లేక 5,000 కోట్ల రూపాయలు ఇస్తారా? బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం. కానీ ఈ బడ్జెట్లో కబుర్లు మాత్రమే చెబుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ ఎప్పుడు ఇస్తారు? తూతూ మంత్రం బడ్జెట్ను ప్రవేశపెట్టారని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైందని అన్నారు. బీహార్ రాష్ట్రానికి హోదా లేదన్నారు. అసలు ఆ రాష్ట్రానికి హోదా ఇస్తామని ఎవరు హామీ ఇవ్వలేదు. కానీ ఏపీ విభజన సమయంలో ఈ రాష్ట్రానికి హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. అది ఏమైందంటూ షర్మిల నిప్పులు చెరిగారు.